ఓం శాంతి. ఎంత సమయం లభిస్తే అంత సమయం అంతర్ముఖులుగా ఉండేందుకు పురుషార్థం చేయండి. బాహ్యముఖతలోకి రాకండి, అప్పుడే పాపాలు అంతమవుతాయి. పిల్లలు ఎక్కే కళలోకి వెళ్ళాలంటే బుద్ధి యోగాన్ని ఒక్క తండ్రితో జోడించండి. ఫలానా వారు ఇలా ఉన్నారు, వీరు ఇలా చేస్తారు, వీరిలో ఈ అవగుణాలు ఉన్నాయి, ఈ విషయాలలోకి వెళ్ళవలసిన అవసరం లేదు. అవగుణాలను చూడడం నుండి ముఖాన్ని తిప్పేసుకోండి. ఎప్పుడూ కూడా చదువుపై అలగకండి. మురళిలో మంచి మంచి పాయింట్లు ఏవైతే ఉంటాయో వాటిని ధారణ చేస్తూ ఉండండి. అప్పుడే ఎక్కే కళ ఏర్పడగలదు. లోభము మోహము గురించి బౌబౌ అని అన్నారు. మనుషులలో సైన్స్ అహంకారం కారణంగా ఎంతో క్రోధం ఉంది. అది కూడా చాలా నష్టదాయకమైనది. కామం యొక్క భూతము ఆది మధ్యాంతాలు దుఃఖమునిస్తుంది. ఒకరిపై ఒకరు కామ ఖడ్గాన్ని ఉపయోగిస్తారు. ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించాలి. అనంతమైన తండ్రి నుండి ఇంత పెద్ద వారసత్వం ఎలా లభిస్తుంది? ఇది ఎవరికైనా అర్థం చేయించలేకపోతే తప్పకుండా చదువుపై ధ్యాస లేనట్లే, బుద్ధియోగం ఏటో భ్రమిస్తూ ఉన్నట్లే. ఇది యుద్ధ మైదానం కదా, ఇది సహజమైన విషయమని ఎవరు భావించకండి. మనసులో తుఫాన్లు లేక వికల్పాలు అనేవి లెక్కలేనన్ని వద్దనుకున్నా కానీ వస్తూ ఉంటాయి. ఇందులో తికమక పడకూడదు. యోగ బలం ద్వారానే మాయ పారిపోతుంది. దీనికి ఎంతో పురుషార్థం చేయవలసి ఉంటుంది. దేహి అభిమానులుగా అవ్వండి. దేహి అభిమానులుగా అవ్వడం ద్వారా బాబా ఏదైతే అర్థం చేయిస్తారో దానిని ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. అందరికన్నా ఎక్కువ పాపాలు బ్రాహ్మణులవే, వారిలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. ఎవరైతే ఎంతో ఉన్నతంగా అవుతారో వారే పూర్తిగా నీచులుగా కూడా అవుతారు. ఇది చాలా ఉన్నతమైన గమ్యం కదా. బాధ్యతను తీసుకోవడం అంత సులువైన విషయం ఏమీ కాదు. మీరు ఎంతగా శక్తివంతులుగా అవుతారో అంతగా మాయదాడి జరుగుతుంది. ఏ విషయం అయితే సరిగ్గా అనిపించదో దాన్ని వదిలివేయాలి. చదువుపై ఎప్పుడు అలగకూడదు. బ్రాహ్మణిపై లేక చదువుపై అలగడం అనగా బాబాపై అలగడం. ఎవరు ఎలా ఉన్నా కానీ మీకు మురళితో పని ఉంది. మురళి ఏదైతే వినిపిస్తారో దానిలోని మంచి మంచి పాయింట్లను ధారణ చేయాలి. ఎవరితోనైనా మాట్లాడడంలో అంత ఆనందం కలగకపోతే శాంతిగా మురళిని విని వెళ్ళిపోవాలి. మీ బుద్ధిలో మొత్తం చక్రం అంతా ఉంది. మంచి పురుషార్థులు ఎవరైతే ఉన్నారో వారికి స్వయము తెలుసు, మరియు ఇతరుల చేత కూడా పురుషార్థం చేయిస్తారు. బాబా పేదల పాలిటి పెన్నిది. పల్లెటూరు వారికి సందేశాన్ని ఇవ్వాలి. 6 చిత్రాలు చాలు. 84 జన్మల చక్రము యొక్క చిత్రము చాలా బాగుంది. దానిపై చాలా బాగా అర్థం చేయించండి. కానీ మాయ ఎంతటి ప్రబలమైనదంటే అది అన్నింటినీ మరపింపజేస్తుంది. స్తుతి నింద అన్నింటినీ సహించవలసి ఉంటుంది. యజ్ఞము నుండి ఏది లభిస్తే అందులో సంతోషంగా ఉండాలి. యజ్ఞం యొక్క భోజనంపై ఎంతో ప్రేమ ఉండాలి. ఎటువంటి సమయం రాబోతుందంటే ఇక ధాన్యం కూడా లభించదు. కావున అన్నింటినీ సహనం చేయవలసి ఉంటుంది. అప్పుడే పాస్ అవ్వగలుగుతారు. ఎవరిలోనైనా ఏదైనా అవగుణం కనిపిస్తే మీ ముఖాన్ని తిప్పేసుకోవాలి. చదువుపై ఎప్పుడు అలగకూడదు. దత్తాత్రేయుని వలె అందరి నుండి గుణాలను గ్రహించాలి. బయట నుండి బుద్ధిని తొలగించి అంతర్ముఖులుగా ఉండే అభ్యాసం చేయాలి. వ్యాపార వ్యవహారాలలో ఉంటూ దేహీ అభిమానులుగా ఉండాలి. ఎక్కువగా మాటల్లోకి రాకూడదు. ఈశ్వరీయ సేవ యొక్క బంధనం ద్వారా సమీప సంబంధంలోకి వచ్చే రాయల్ ఫ్యామిలీకి అధికారి భవ. ఎంతగా ఇక్కడ కష్టమైన సేవను చేస్తారో అంతగా అక్కడ హాయిగా సింహాసనంపై కూర్చుంటారు. మరియు ఇక్కడ ఎవరైతే విశ్రాంతిని తీసుకుంటారో వారు అక్కడ అంతగా పనిచేస్తారు. స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన వైబ్రేషన్ను తీవ్రగతితో వ్యాపింపచేయండి. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.